మూసీ తీరాన బస్తీ జనయాత్ర కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నగరంలో బస్తీల సమస్యలపై పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావడానికి తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ బస్తీ నుంచి జనయాత్ర ప్రారంభించారు. నగరంలోని వేలాది బస్తీల ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ భవనాలు మాత్రమే కాదని బస్తీల్లో నివసిస్తున్న కష్టజీవులు అసలైన నగర నిర్మాతలని నిర్వాహకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ జాతీయ అంశాల నుంచి రైతుల సమస్యల వరకు పలు విషయాలపై అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రపంచ యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంపై భారత్పై తీవ్రంగా పడుతున్నాయని సిపిఐ నారాయణ అన్నారు. మావోయిస్టులను ఉగ్రవాదులతో సమానం చేయకూడదని, వారిపై కాల్పులు జరిపే హక్కు కేంద్రానికి లేదని తెలిపారు. చర్చల ద్వారా మావోయిస్ట్ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం వాడుకుంటోందని, దీనివల్ల ఫెడరల్ వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని సాయన్పూరి కందిగూడలో రహదారి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ₹1 వ్యయంతో రహదారి పనులను నిర్మించనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు ₹500 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారు రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వ్యతిరేకించిన తీవ్రంగా ఖండించారు. బండారు రాజిరెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రాంతం అభివృద్ధి విశేష కృషి చేశారని, ఆ సేవలకు గుర్తింపుగా సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు రాజిరెడ్డి పేరు పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమం ఉధృతంగా మారింది. అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో గత 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కంటే డంపింగ్ యార్డ్ ప్రమాదకరమైందని, డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఆరంభించుకోకపోతే ఈ నెల 7 తేదీల్లో అఖిలపక్ష నేతలు అలాగే నియోజకవర్గ ప్రజలతో కలిసి దీక్ష చేస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కూకట్పల్లిలోని కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. వసంతనగర్ ఫ్లాట్ నెంబర్ 674లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలగి ఏసీ ఫ్రిడ్జ్, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బందికి మంటలు చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ రాష్ట్ర రాజధానిపై జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే మతి భ్రమించినట్లుగా ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ రాజధానిపై ఏకీకృత తీర్మానం ఆమోదించినా ఇంకా జగన్ తీర్మానకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ ఓరవలేకపోతున్నారని చెప్పారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో 3 రాజధానులను జగన్ తాజాగా మావిదని అంటూ మాట్లాడడం చూస్తుంటే అతనిపై అనేక సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిగా తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించి ప్రకటన చేయడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గంట కేక్ కట్ చేసి ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కృష్ణా జిల్లా కానూరులోని శిలువయాత్ర ఘనంగా జరిగింది. ఆర్సీఎం చర్చ నిర్వహించిన యాత్రలో వేలాదిగా క్రైస్తవులు పాల్గొన్నారు. జాతీయ రహదారి వెంబడి 14 స్థానాల్లో ఆగుతూ భక్తి శ్రద్ధలతో శిలువయాత్ర సాగింది. శిలువయాత్ర అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు.